జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సర్వం బ్రహ్మమయం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. అంతా భగవంతుని మయమే, రెండు కానీ రెండవది కానీ ఉండే అవకాశమే లేదు. అంతా ఏకత్వమే, ఏకం నిత్యం విమలమచలం, సర్వం బ్రహ్మమయం. ఎప్పుడైతే అంతా ఒకటిగా ఉంది అనే భావన కలుగుతుందో అక్కడ భిన్నత్వానికి రాగద్వేషాలకు అవకాశమే ఉండదు. రాగద్వేషాలు ఉన్నప్పుడే అక్కడ భిన్నత్వం గోచరిస్తుంది. ఒకటి కావాలనుకుంటాం, మరొక దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం. కావాలనుకునేది బంధమే, వ్యతిరేకించేది కూడా బంధమే. రెండు బంధాలను సృష్టిస్తూ ఉంటాయి. మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం అంతకన్నా కాదు. భగవంతుడు అనంతమైనటువంటి శుద్ధ చైతన్యం. అది విశ్వమంతటా వ్యాపించి ఉంటుంది. భౌతిక జగత్తు ఆవిర్భవించడానికి మూల కారణమవుతుంది. కాబట్టి విశ్వం ఒక్కటే, సత్యం ఒక్కటే, పరమాత్మ ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, భగవంతుడు కూడా ఒక్కడే. రెండు సత్యాలు కానీ, రెండు ఆత్మలు కానీ, రెండు బ్రహ్మాలు కానీ, ఇద్దరు భగవంతుడు కానీ ఎక్కడ ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి ఇటువంటి స్థితిని అందుకోవాలంటే, ఇటువంటి స్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించాలంటే మనం విశ్వాన్ని కూడా అధిగమించగలగాలి. విశ్వానికి అతీతంగా స్థితికి చేరగలగాలి. స్థితికి చేరినప్పుడు విశ్వమంతా ఒకటిగా కనిపిస్తుంది. మనం విశ్వంలో ఇరుక్కున్నప్పుడు రాగద్వేషాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈరోజు మీరు మరొక కీలకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే, సత్యమే భగవంతుడు. ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్. వేదాంత పరంగా ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. అదేమిటంటే, మౌనమే సత్యం, సత్యమే భగవంతుడు. టోటల్ సైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ గాడ్. ఎప్పుడైతే సత్యమే భగవంతుడు అనుకుంటామో, ఆ సత్యానికి మూలమైనటువంటి సంపూర్ణ మౌనాన్ని గురించి అవగాహన గావించుకుని ఆ స్థితిని అనుభవించగలుగుతామో, అప్పుడే సర్వం బ్రహ్మమయంగా గోచరిస్తుంది. అందువల్ల సత్యమే భగవంతుడు, మౌనమే సత్యం. మౌనము, సత్యము, భగవంతుడు, ఈ మూడు విషయాలను గురించి, ఈ మూడు అంశాలను గురించి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే మారనిది, మార్పులకు గురి కానిది, నిరంతరం కొనసాగేది, సనాతనమైనది. మారనిది, మార్పులకు గురి కానిది, నిరంతరం కొనసాగేది, సనాతనమైనది, అనాది నుంచి ఉన్నదే. ఈ విశ్వంలో మారకుండా అనాది నుండి నిరంతరం కొనసాగేది ఏది ఉంటుంది? అదేమిటి? అది భగవంతుడే, ఆత్మయే, పరబ్రహ్మమే, శుద్ధ చైతన్యమే. దానిలో ఎటువంటి మార్పులు జరగవు, మార్పులు జరిగే అవకాశం కూడా లేదు. కాబట్టి సత్యం అంటే మారకుండా నిరంతరం కొనసాగేది. భగవంతుడు కూడా మారడు, మారే అవకాశం లేదు, నిరంతరం కొనసాగుతూనే ఉంటాడు. భౌతిక జగత్తులో మాత్రమే మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ భగవంతుడు మాత్రం నిరాకారం, నిరంజనం,
నిర్గుణం, స్థిరం, శాశ్వతం, సర్వవ్యాపితం మరియు విశ్వవ్యాపితం. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోగలిగితే భగవంతుడికి సత్యానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. సత్యం కూడా మారదు, భగవంతుడు కూడా మారే అవకాశమే లేదు. కాబట్టి సత్యం అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఎవరైనా సత్యాన్ని గురించి తెలుసుకోలేకపోవటానికి, దాని అనుభవంలోకి పొందలేకపోవటానికి మూల కారణం ఏంటంటే మాయ. సత్యానికి వ్యతిరేకమైనదే మాయ. మాయ ఆవహించి ఉన్నంత వరకు మనిషి ఇంద్రియాల పరిధిలో ఉంటాడు, మానసిక మట్టంలో ఉంటాడు, బుద్ధి మట్టంలో ఉంటాడు, లేదా హృదయ మట్టంలోనే ఉంటాడు. కానీ ఆత్మస్థితికి వెళ్ళే అవకాశమే లేదు. ఎవరైతే మాయ నుండి సమూలంగా బయటపడగలుగుతారో అటువంటి వాళ్ళు సత్యాన్ని గురించి అవగాహన గావించుకోగలుగుతారు, ఆ సత్యాన్ని అనుభవంలోకి పొందగలుగుతారు. సాధారణంగా ఎవరైనా సరే భౌతిక జగత్తుతో, స్థూల ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటారు. భౌతిక జగత్తుతో బలీయమైన సంబంధాలు ఉన్నంత వరకు మనిషి మాయలో ఉంటాడు. ఇందువలన ఈ విశ్వంలో ఏదైతే మారుతుందో అది మాయకు ప్రతిరూపం. ఏదైతే మారకుండా స్థిరంగా నిశ్చలంగా ఉంటుందో అదే సత్యం అవుతుంది. మాయను గురించి సరైనటువంటి అవగాహన లేకపోతే దానిలో ఇరుక్కొని పోతాం. మాయను గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే దానికి అతీతంగా జీవించగలుగుతాం. మాయ నుండి బయటపడిన మరుక్షణమే సత్యం అనుభవంలోకి వస్తుంది. అయితే సత్యానికి, సత్య దర్శనానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? సత్యం అనేది ద్వంద్వంలో ఒక భాగం. సత్య దర్శనం అంటే మాయను కూడా సత్యంగా భావించగలిగి భౌతిక జగత్తులో కూడా సత్యాన్ని దర్శించగలిగితే, అనుభవించగలిగితే అదే సత్య దర్శనం అవుతుంది. ఎవరైతే మాయలో ఉంటారో, భ్రమలో ఉంటారో, భ్రాంతిలో ఉంటారో వాళ్ళు కనిపించే భౌతిక జగత్తునే వాస్తవంగా భ్రమిస్తారు, భావిస్తారు, దానిలో ఇరుక్కొని పోతారు. భౌతిక జగత్తులో ఇరుక్కునేటట్లయితే సత్యాన్ని గురించినటువంటి అవగాహన ఉండదు. ఎప్పుడైతే ఆత్మను, అనాత్మను రెండింటిని ఒకటిగా భావిస్తామో, సర్వం బ్రహ్మమయం అనేటటువంటి అంశం అనుభవంలోకి వస్తుందో అప్పుడు అంతా ఏకత్వమే గోచరిస్తుంది. సర్వం బ్రహ్మమయం అవుతుంది. అప్పుడు స్థూల జగత్తులో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించగలుగుతారు, మాయను అధిగమించగలుగుతారు, మాయను ఛేదించగలుగుతారు. స్థూల జగత్తులో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించగలిగితే, దాన్ని అనుభవంలోకి పొందగలిగితే దాన్నే సత్య దర్శనం అంటారు. ఈ సత్య దర్శనం ఎలా సాధ్యమవుతుంది? ఆత్మస్థితికి చేరితేనే సాధ్యమవుతుంది. ఆత్మస్థితి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆత్మ వేరు, ఆత్మస్థితి వేరు. ఆత్మను కూడా అధిగమించగలిగితే ఆత్మస్థితిని అందుకోగలుగుతాం. స్థితి అనేది ఉందంటే అది వాస్తవానికి శూన్యమే అవుతుంది. శూన్యం నుండి భౌతిక జగత్తును చూడడానికి, మాయలో ఉండి భౌతిక జగత్తును చూడటానికి చాలా తేడా ఉంటుంది. మనం సత్యంలో ఉన్నప్పటికీ దాని అనుభవంలోకి పొందకపోతే మాయ మనలను వెంబడిస్తూనే ఉంటుంది. సత్యాన్ని, మాయను రెండింటినీ వదిలివేయగలిగితే,
సత్యాన్ని మాయను రెండింటిని వదిలివేయగలిగితే ఆత్మస్థితికి చేరగలుగుతాం. ఎవరైతే ఆత్మస్థితికి చేరగలుగుతారో వారికి సత్యదర్శనం అవుతుంది. కాబట్టి సత్యదర్శనం కావాలంటే తప్పనిసరిగా సత్యాన్ని మాయను రెండింటిని కూడా అధిగమించగలగాలి, ఆత్మస్థితికి చేరగలగాలి, ఆత్మస్థితికి చేరగలగాలి. అది ఎలా సాధ్యమవుతుంది? సంపూర్ణ మౌనం ద్వారానే సాధ్యమవుతుంది. వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. నిశ్శబ్దానికి మౌనానికి, సంపూర్ణ మౌనానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి తెలుసుకుందాం. నిశ్శబ్దం అంటే శబ్దం లేకుండా ఉంటే దాన్ని నిశ్శబ్దం అంటారు. రెండు పెదిమలు మూసుకొని ఉండి లోపల నుంచి ఎటువంటి మాటలు రాకుండా ఉంటే దాన్ని నిశ్శబ్దం అంటారు, సైలెన్స్ అంటారు. మౌనం అంటే లోపల ఆలోచనలు ఉంటాయి, కానీ బయటకు మాత్రం మాటలు ఉండవు. మాటలు లేనటువంటి స్థితిని మౌనం అంటారు. మన అంతరంగ స్థితిని బట్టి ఈ మౌనం కొనసాగుతుంది. సోమరతనంగా ఉండి, బద్ధకంగా ఉండి, తమోగుణం బాగా ఉండి, మనిషి డిప్రెషన్లో ఉండి ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని కోరుకుంటూ అందరికి దూరంగా ఉండాలి అనే భావంతో స్తబ్దతగా, జడత్వంగా ఉంటూ మాటలు రాకుండా, మాటలు లేకుండా పాటించేటటువంటి మౌనాన్ని తమోగుణ మౌనం అంటారు. కొంతమంది నలుగురిలో కలవలేరు, అందరికీ దూరంగా ఉండాలని భావిస్తూ ఉంటారు, గదులకే బందీలు అవుతూ ఉంటారు, అందరి నుండి తప్పించుకోవాలనుకుంటారు. మాట్లాడాలి అనే భావన ఉండదు. లోపల భయం విపరీతంగా ఉంటుంది, పిరిగితనం ఎక్కువగా ఉంటుంది, ఆత్మన్యూనతా భావం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కలత చెందుతూ ఉంటారు. దుఃఖము, బాధ, విచారం ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళు నలుగురిలోకి రావటానికి ఇష్టపడరు, పెదవిప్పి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. అది ఒక రకంగా చెప్పాలంటే మాటల యొక్క సారాంశాన్ని, అనుభవాన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకోలేకపోవటం, మాటలను వ్యక్తీకరించలేకపోవటం, అందుకు అంతరంగమందలి భయమే తప్ప మరొకటేమీ కాదు. నలుగురిలోకి రాలేకపోవటం అంటే అది ఎంత ప్రమాదకరమైనటువంటి ఆలోచన విధానం మీరు ఆలోచించండి. అటువంటి వాళ్ళు పాటించేటటువంటి మౌనాన్ని తామసిక మౌనం అంటారు, తమోగుణ మౌనం అంటారు. వీరు ఒక రకంగా చెప్పాలంటే అందరికీ అన్నింటికీ దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మాట్లాడినా మాటలు మింగుతూ ఉంటారు, శబ్దం తక్కువగా ఉంటుంది. నలుగురు ముందుకు వచ్చి మాట్లాడాలంటే విపరీతంగా భయపడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు మౌనాన్ని పాటిస్తారు, కానీ లోపల స్థితి ఎలా ఉంది? ప్రమాదకరంగా ఉంది. మరి కొంతమందికి మాట్లాడాలనే ఆరాటం ఉంటుంది, ఉబలాటం ఉంటుంది, ఉత్సాహం కూడా ఉంటుంది. కానీ బలవంతంగా నోటిని నొక్కివేసి మాటలు రాకుండా అణచివేస్తూ ఉంటారు. దానిని రజోగుణ మౌనం అంటారు. వీళ్ళకి మాట్లాడాలని ఉంటుంది, కానీ బలవంతంగా మౌనాన్ని పాటిస్తూ ఉంటారు. మాటల్ని బలవంతంగా అణచివేస్తూ ఉంటారు. మాటల్ని బయటికి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.
లోపల అలజడి విపరీతంగా ఉంటుంది. మాటల ద్వారా వ్యక్తీకరించబడితేనే అలజడి తగ్గుతుంది. కానీ వీళ్ళు మాటలను బలవంతంగా అణచుకుంటారు, ఆ మాటల్ని వ్యక్తీకరించరు, మౌనాన్ని పాటిస్తూ ఉంటారు. అది బలవంతపు మౌనం అవుతుంది, రక్తపోటు పెరుగుతుంది. వీళ్ళు మాట్లాడే కొద్దీ అలజడి తగ్గుతూ ఉంటుంది. తమోగుణస్థులు మాట్లాడే కొద్దీ అలజడి పెరుగుతూ ఉంటుంది. రజోగుణస్థులు తమ భావాలను వ్యక్తీకరిస్తూ ఉంటే, ఆ భావాలకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది. కాబట్టి తమోగుణానికి రజోగుణానికి మధ్య పరస్పర విరుద్ధమైనటువంటి మానసిక స్థితి ఉంటుంది. క్రమశిక్షణను బలవంతంగా అమలు చేయాలి అనుకునేవాళ్ళు, ఇతరులను కంట్రోల్ చేయాలి అనుకునేవాళ్ళు, ఇతరులను బలవంతంగా మౌనంగా ఉంచాలి అని భావించేవాళ్ళు తాము మౌనాన్ని పాటిస్తారు. ఎందుకు పాటిస్తారు? ఇతరులను మౌనంగా ఉంచటం కోసం పాటిస్తారు, వాళ్ళని కంట్రోల్ చేయటం కోసం పాటిస్తూ ఉంటారు. ఇతరులు మాట్లాడితే వాళ్ళ పట్ల వ్యతిరేకతను పెంచుకుంటారు, వాళ్ళ పట్ల దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు, వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమందిని చూడగానే భయమేసి మాట్లాడకుండా అలాగే ఉంటారు. వాళ్ళు కూడా అందరినీ భయపెడుతూ ఉంటారు. క్రమశిక్షణను బలవంతంగా అమలుపరచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని రజోగుణ మౌనం అంటారు. ఇక మూడవ రకం సత్వగుణ మౌనం. అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు, మాటలు పరిమితంగా ఉంటాయి, ఎటువంటి భయం ఉండదు, ఎటువంటి ఉద్రేకం ఉండదు. పరిమితంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటలలో స్పష్టత ఉంటుంది. తమోగుణస్థులు మాటల్ని మింగుతూ ఉంటారు, రజోగుణస్థులు మాటల్ని వేగంగా పెంచుతూ ఉంటారు, తడబిడబడుతూ ఉంటారు. అదే సత్వగుణస్థులు మీరు గమనించండి, మాటలు స్పష్టంగా ఉంటాయి, ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంది కాబట్టి. అవసరాన్ని బట్టి మాట్లాడతారు తప్ప అనవసరంగా మాట్లాడరు. తమోగుణస్థులు అవసరాన్ని తగ్గించుకుంటారు, రజోగుణస్థులు అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ సత్వగుణస్థులు అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలకి విలువ ఉంటుంది, శక్తి ఉంటుంది. తమోగుణస్థులు మాట్లాడడం ద్వారా శక్తిని కోల్పోతారు, రజోగుణస్థులు మాట్లాడకపోతే శక్తిని కోల్పోతూ ఉంటారు. అదే సత్వగుణస్థులైతే మాట్లాడటం ద్వారా ఎటువంటి శక్తిని కోల్పోయే ప్రసక్తే లేదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ధైర్యము, ఆత్మవిశ్వాసం, మనోబలం, సమర్థత ఉన్నటువంటి వాళ్ళు తక్కువగా మాట్లాడతారు, వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మాటలు పరిమితంగా ఉంటే శక్తి తక్కువగా హరించుకుపోతుంది. మాటలు ఎక్కువగా ఉంటే శక్తి ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. అయితే అసలు మాటలే లేవనుకోండి, దాన్ని ఏమంటారు? సంపూర్ణ మౌనం అంటారు, టోటల్ సైలెన్స్ అంటారు. అంటే తమోగుణాన్ని ఛేదించుకోవాలి, రజోగుణాన్ని కరిగించుకోవాలి, సత్వగుణాన్ని కూడా దాటాలి, 4వ స్థితికి వెళ్ళగలగాలి. అదే సంపూర్ణ మౌనం అవుతుంది. మరొక మాటలో చెప్పాలంటే ఆలోచనలు క్రమేపీ తగ్గిపోతూ ఉంటే మౌనం అనేది సునాయాసంగా అలవడుతుంది.
బలవంతంగా మౌనంలో ఉండటం వేరు, అసలు మాటలు లేని స్థితిలో మౌనాన్ని ఆచరించటం వేరు. తమోగుణస్థుని తీసుకోండి, అక్కడ మాటలు బలవంతంగా బయటకు వస్తూ ఉంటాయి, ఆలోచనలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. రజోగుణస్థుని తీసుకోండి, ఆలోచనల కన్నా మాటలు ఎక్కువగా ఉంటాయి. సత్వగుణస్థుని తీసుకోండి, ఆలోచనలు మాటలు సమాన స్థాయిలో ఉంటాయి. అదే 4వ స్థితిలో సంపూర్ణ మౌనంలో ఉండేటటువంటి వ్యక్తిని మీరు గమనించండి. అక్కడ మాటలు ఉండవు, ఆలోచనలు కూడా ఉండవు. మననం లేని స్థితిని సంపూర్ణ మౌనం అంటారు. ఒక విషయాన్ని గురించి పదే పదే మననం చేసుకుంటూ ఉంటే అదే ధ్యానం అవుతుంది. ఆ ధ్యానం ఆగిపోతే అదే సమాధి అవుతుంది. సమాధి స్థితిలో ఇక మాటలకు అవకాశమే ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. తమోగుణం, రజోగుణం, సత్వగుణం, సంపూర్ణ మౌనం. కాబట్టి ఎప్పుడైతే లోపల అలజడి ఉండదో, లోపల ఆలోచనల యొక్క వేగం పూర్తిగా అదుపులో ఉంటుందో, మాటల యొక్క అవసరం ఉండదో, ఆ వ్యక్తికి సత్యం అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మాటలు లేని స్థితి ఏర్పడుతుందో ఆ వ్యక్తి తమోగుణాన్ని, రజోగుణాన్ని, సత్వగుణాన్ని మూడింటిని అధిగమించగలుగుతాడు, వదిలివేయగలుగుతాడు. ఆ 3 స్థితుల్ని వదిలివేయగలిగితే అతడికి సత్య దర్శనం అవుతుంది. ఎవరైనా ఆ 3 స్థితుల్ని ఎప్పుడు వదిలివేయగలుగుతారు? ఎప్పుడు వదిలివేయగలుగుతారు? ఆలోచన రహిత స్థితిలో వదిలివేయగలుగుతారు. ఆలోచన రహిత స్థితి ఎప్పుడు సాధ్యమవుతుంది? సత్వగుణాన్ని కూడా దాటి వెళ్ళగలగాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మౌనం అనేది మామూలుగా ఉండకూడదు, అది సంపూర్ణ మౌనంగా ఉండాలి. సంపూర్ణ మౌనానికి వెళ్ళినప్పుడు మనిషి అన్నింటికీ అందరికీ అతీతంగా ఉండగలుగుతాడు. అప్పుడు మనిషి సత్యాన్ని అనుభవంలోకి పొందగలుగుతాడు. అదే సత్య దర్శనం అవుతుంది. సంపూర్ణ మౌనంలోనికి వెళ్ళిన తర్వాత మనిషి శూన్యస్థితికి చేరతాడు. ఆ శూన్యస్థితి నుండి దైనందిన కార్యక్రమాలను కొనసాగించవచ్చు. ఋషులు సంపూర్ణ మౌనం నుండి సత్య దర్శనం గావించుకొని ప్రకృతి సూత్రాలను, విశ్వ కదలికలను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా ప్రపంచానికి అందించగలిగారు. అందుకే అవన్నీ కూడా స్థితి నుండి బహిర్గతమయ్యాయి, వ్యక్తి నుండి వచ్చినవి కావు. ఎవరైనా ఆ స్థితికి చేరి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలన్నీ కూడా శూన్య స్థితి నుండి, సంపూర్ణ మౌనం నుండి బహిర్గతమవుతాయి. సంపూర్ణ మౌనం నుండి మాట్లాడే ప్రతి మాట కూడా మంత్రం అవుతుంది. ప్రతి మంత్రం కూడా పవిత్రంగా ఉంటుంది. అది ఒక దివ్యమైనటువంటి సందేశం అవుతుంది. సత్యం నుండి బహిర్గతమయ్యే ప్రతి మాట కూడా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని మార్చవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే సత్యం మారదు కాబట్టి సత్యం నుండి విడుదలయ్యేటటువంటి ప్రతి మాట కూడా మారే ప్రసక్తే లేదు.
వేదాలు కొన్ని వేల సంవత్సరాల నాడు బహిర్గతమైనప్పటికీ వానిలో ఒక అక్షరం కూడా మారకపోవడానికి మూల కారణం ఏంటంటే అవి సత్యం నుండి బహిర్గతమయ్యాయి. మాయ మారుతుంది కానీ సత్యం మాత్రం మారదు కదా. కాబట్టి సత్యం అనేటటువంటి ఆ స్థితిని ఎవరైతే అనుభవిస్తారో వారికి అంతర్వాణి మేల్కొంటుంది. అంతర్వాణి నుండి మాట్లాడగలుగుతారు, అంటే శూన్య స్థితి నుండి మాట్లాడగలుగుతారు. అయితే ఇటువంటి స్థితిని అందుకోవటానికి మార్గం ఏమిటి? పరిసరాలు పవిత్రంగా ఉండాలి. ఋషులు వేద విజ్ఞానాన్ని బహిర్గతం చేసినప్పుడు నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, ప్రకృతిపరమైన ఒంటరి స్థావరాలు చాలా ఉన్నాయి. జనాభా తక్కువగా ఉంది. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఎటువంటి సంబంధం ఉండేది కాదు. పరిసరాలు పవిత్రంగా ఉన్నప్పుడు, అంతరంగం నుండి ప్రేరణలు వస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా బాహ్య పరిసరాల్లో చర్యలకు వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి ఆ ప్రేరణలు క్రమేపీ దశల వారీగా కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి వేద విజ్ఞానం వెలుగులో రావటానికి కీలకమైన రహస్యం ఏంటంటే వ్యక్తులు పవిత్రంగా ఉన్నారు, పరిసరాలు కూడా అదే స్థితిలో ఉన్నాయి. పరిసరాలు కలుషితంగా ఉన్నప్పుడు అంతరంగం పవిత్రంగా ఉన్నప్పటికీ కొంతకాలానికి అంతరంగం కలుషితం అవుతుంది. పరిసరాలు పవిత్రంగా ఉన్నప్పుడు అంతరంగం కలుషితంగా ఉన్నప్పటికీ, అంతరంగం నుండి ఉధృతంగా ఆలోచనలు వస్తూ ఉన్నప్పటికీ చర్యకు వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి ఆ ఆలోచనలు లేక ఆగామి కర్మలు క్రమేపీ దశల వారీగా కరిగిపోతూ ఉంటాయి. పంచజ్ఞానేంద్రియాలు చురుకుగా పనిచేయాలంటే ప్రపంచంలో సమాచారం విపరీతంగా అందుబాటులో ఉండాలి. అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు, పరిసరాల యొక్క వాతావరణం రెండు కూడా ఒకే స్థితిలో ఒకే స్థాయిలో ఉన్నప్పుడే ఆలోచనల వేగం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అంతరంగంలో ఆలోచనలు ఉధృతంగా వస్తూ ఉన్నప్పటికీ పరిసరాలలో మాత్రం అటువంటి ఆలోచనలకు అనుగుణమైనటువంటి చర్యలకు అవకాశం లేకపోతే ఆ చర్యలు క్రమేపీ కరిగిపోతూ ఉంటాయి. చర్యకు వెళితేనే కర్మఫలం ఉంటుంది. కర్మఫలం ఉంటేనే అది మరొక కర్మకు బీజం అవుతుంది. కర్మఫలం ఎప్పుడైతే ఉంటుందో తప్పనిసరిగా ఆ వ్యక్తి మరొకసారి కర్మకు వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి వేద విజ్ఞానం బహిర్గతం కావటానికి మూల కారణం ఆర్యుల యొక్క అంతరంగం పవిత్రంగా ఉండటంతో పాటు పరిసరాలు కూడా పవిత్రంగా ఉండటమే. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎప్పుడైతే నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, ప్రకృతిపరమైన పవిత్రమైన స్థితిలో ఉందో అంతరంగం నుంచి వచ్చేటటువంటి ప్రేరణలకు చర్యలకు వెళ్ళే అవకాశం ఉండదు. ఇదే ఆధ్యాత్మిక మార్గంలోని కీలక అంశం. చర్యలకు వెళుతున్నామంటే తప్పనిసరిగా ప్రతిచర్య కూడా ఉంటుంది. చర్యకు వెళ్ళే అవకాశం లేకపోతే ప్రతిచర్య ఉండదు కదా. కాబట్టి మరొకసారి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. తమో గుణాన్ని ఛేదించుకోవాలి. అవి నెగిటివ్ సంస్కారాలు. రజోగుణాన్ని కరిగించుకోవాలి. అవి పాజిటివ్ సంస్కారాలు, రజోగుణ సంబంధమైన సంస్కారాలు. సత్వగుణాన్ని కూడా దాటి వెళ్ళగలగాలి.
అవేంటి? పాజిటివ్ నెగిటివ్లు సమాన స్థాయిలో ఉండేటటువంటి కర్మలు అవుతాయి. ఆ పాజిటివ్ నెగిటివ్ రెండింటిని వదిలివేయగలిగితే మనిషి శూన్యానికి వెళ్ళగలుగుతాడు. కాబట్టి అంతరంగంలో సంస్కారాలు ఉన్నంత వరకు లోపల నుంచి ప్రేరణలు వస్తూనే ఉంటాయి. అంతరంగ సంస్కారాలు సమూలంగా కరిగిపోతే బయట కలుషితమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ఆ ప్రభావం అంతరంగాన్ని కలుషితం చేసే ప్రసక్తి లేదు. దీనినే జ్ఞానావస్థ అంటారు. జ్ఞానావస్థలో ఉన్నప్పుడు మనిషి ప్రపంచంలో ఉంటాడు. ప్రాపంచిక విషయవాంఛల్లో పూర్తిగా నిమగ్నం అవుతూ ఉంటాడు. కర్మలు జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ నేను చేస్తున్నాను అనే భావన ఉండదు. నేను చేస్తున్నాను అనే భావం లేకపోతే కర్మఫలానికి అవకాశమే ఉండదు కదా. కర్మఫలం లేకపోతే మరొక కర్మకు బీజం ఏర్పడే అవకాశం ఉండదు కదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మౌనమే సత్యం, సత్యమే భగవంతుడు. టోటల్ సైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్. కాబట్టి మౌనమే భగవంతుడు. ఎప్పుడైతే సంపూర్ణ మౌనాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతాడో అతనికి చుట్టూ జరిగేటటువంటి అంశాల పట్ల ఎటువంటి ప్రతిచర్య ఉండదు. మనం ప్రపంచాన్ని మార్చాలి అని ప్రయత్నం చేస్తున్నామంటే అందుకు మూల కారణం బాహ్య ప్రపంచం కానే కాదు. అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటే బయట నుండి ప్రేరణ లేకపోయినప్పటికీ అంతరంగం నుండి ప్రేరణ మొదలవుతుంది. లోపల నుండి యాక్షన్ మొదలైందంటే తప్పనిసరిగా బయట నుంచి రియాక్షన్ వస్తుంది కదా. ఎప్పుడైతే మాయలో ఉంటామో, కనిపించేటటువంటి భౌతిక జగత్తే వాస్తవమని భ్రమిస్తామో, భావిస్తామో, అప్పుడు అంతరంగం నుండి విపరీతంగా ప్రేరణలు వస్తూ ఉంటాయి. భౌతిక జగత్తు వాస్తవం అనే భావన కలగటానికి మూల కారణం కూడా మన అంతరంగమే, బాహ్య ప్రపంచం కానే కాదు. మరొక మాటలో చెప్పాలంటే మన అంతరంగ స్థితి అంతటా ప్రతిబింబిస్తుంది. అంతరంగం కలుషితంగా ఉంటే బాహ్య ప్రపంచం కూడా కలుషితంగా కనిపిస్తుంది. అంతరంగం స్వచ్ఛంగా ఉంటే బాహ్య ప్రపంచం కూడా స్వచ్ఛంగానే కనిపిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఒకే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే పొరపాటును కూడా అంతరంగాన్ని మార్చకూడదు, పొరపాటును కూడా బాహ్య ప్రపంచాన్ని మార్చకూడదు. మన అంతరంగ స్థితిని మార్చుకోవాలి. అంతరంగ స్థితిని బట్టి, స్థాయిని బట్టి బాహ్య ప్రపంచం కనపడుతూ ఉంటుంది. మనం చర్యలకు వెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తున్నామంటే అందుకు మూల కారణం అంతరంగ మందల సంస్కారాలు పరిణతి చెంది ఆగామి కర్మలుగా మారటమే. ఎప్పుడైతే ఉపచేతన అంతశ్చేతన మనసులో ఉన్నటువంటి సంస్కారాలు పరిణతి చెంది చేతన మనసును చేరతాయో ఆ చేతన మనసు పంచ జ్ఞానేంద్రియాలను ప్రేరేపిస్తుంది. పంచ జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. ఆ సమాచారానికి అనుగుణంగా చేతన మనసు పంచ కర్మేంద్రియాలను కర్మలకు ప్రేరేపిస్తూ ఉంటుంది. కర్మలు జరుగుతున్నాయంటే తప్పనిసరిగా అనుభవాలు ఏర్పడతాయి. అనుభవాలు ఏర్పడ్డాయంటే అవి బీజాలుగా మారతాయి. ఆ బీజాలు తరువాత కర్మలకు మూలాలు అవుతాయి. ఇదంతా ఒక చైన్ మాదిరిగా కొనసాగుతూ ఉంటుంది. జ్ఞానికి అజ్ఞానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే అజ్ఞాని బాహ్య ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనల పట్ల విపరీతంగా
చర్యను ప్రతిచర్యను చూపుతూ ఉంటాడు. జ్ఞాని అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది కాబట్టి, స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుంది కాబట్టి, బాహ్య ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనల పట్ల ఎటువంటి ప్రతిచర్యను చూపే అవకాశమే లేదు. ప్రతిచర్య లేకపోతే అదనంగా సంస్కారాలు చేరే అవకాశమే లేదు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. మనం మాట్లాడకుండా ఉండటం కాదు, స్థితిని మార్చుకొని మాట్లాడగలగాలి. నేను ఫలానా అనబడే అహంకారపు స్థితి నుండి నేను ఏమీ కాను అనబడేటటువంటి శూన్య స్థితికి చేరి ఆ శూన్య స్థితి నుండి మాట్లాడగలగాలి. స్థితిని మార్చుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ మాటలు శూన్యం నుండి బహిర్గతం అవుతున్నప్పుడు, అటువంటి మాటలు భగవంతుని యొక్క ప్రతిరూపంగా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి. ప్రతి శబ్దం కూడా శక్తితో నింపబడి ఉంటుంది. అటువంటి పవిత్రమైన శబ్దాలనే మంత్రాలు అంటారు. మంత్రం అంటే మనసును కరిగించేది, మనసును విస్తరింపజేసేది, మనసుకు అతీతమైనది, ఆత్మస్థితి నుండి బహిర్గతం గావించబడేది. అక్కడ మాటలు ఉన్నాయి, కానీ ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? శూన్యం నుండి వస్తున్నాయి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, శూన్యం నుండి శబ్దాలు ఉచ్చరించబడుతూ ఉన్నప్పుడు ఆ శబ్దాలకు అనుగుణంగా ఆకారాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక ఆకారాన్ని మనం చూసినప్పుడు దానికి అనుగుణంగా శబ్దం ఉచ్చరించబడుతుంది. ఒక శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు దానికి అనుగుణంగా ఆకారం ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి ఆకారానికి శబ్దం ఉంటుంది, ప్రతి శబ్దానికి ఆకారం ఉంటుంది. రెండు కూడా ఒకే స్థితిలో ఉంటాయి, ఒకే స్థాయిలో ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. ఒక నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే రూపం ఏర్పడుతుంది. రూపాన్ని తదేకంగా చూస్తూ ఉంటే నామం బహిర్గతం అవుతుంది. అయితే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనిషి శూన్య స్థితికి చేరితేనే సాధ్యమవుతుంది, సంపూర్ణ మౌనంలో ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఋషులు మానవాళికి అందించినటువంటి వేద విజ్ఞానం అంతా కూడా ఇదే విధంగా బహిర్గతం గావించబడింది. ఎవరైతే ఆత్మస్థితికి వెళతారో వాళ్ళు చూసేదంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది. అంతా భగవంతుడే అనే భావన నుండి వారు భౌతిక జగత్తును వర్ణిస్తూ ఉంటారు. కాబట్టి స్థూలాన్ని వర్ణిస్తూ ఉంటారు, సూక్ష్మాన్ని అనుభవిస్తూ ఉంటారు. అనుభవం నుండి వర్ణన ఉంటుంది. కాబట్టి వర్ణన ఎప్పుడైతే అనుభవం నుండి బయటకు వస్తుందో అది సత్యం అవుతుంది. అటువంటి సత్యాన్ని ఎవరైతే ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతారో వారే ఋషులవుతారు, సిద్ధ పురుషులవుతారు. అయితే ఇటువంటి విధానం ప్రయోగపూర్వకంగా సాధ్యమవుతుందా? నవీన మానవులు ఎవరైనా ఈ స్థితికి చేరటం సాధ్యమవుతుందా? తప్పక సాధ్యమవుతుంది. అది ఎట్లా? భౌతిక జగత్తును సమూలంగా వదిలివేయగలగాలి. భౌతిక జగత్తులో ఇరుక్కోకూడదు, భౌతిక జగత్తుతో ఘర్షణ పడకూడదు. భౌతిక జగత్తును పూర్తిగా వదిలివేయగలగాలి, అతీతంగా జీవించగలగాలి. అది ఎలా సాధ్యమవుతుంది? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా సాధ్యమవుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. పరిపూర్ణ జ్ఞానం అంటే ద్వంద్వాలను వదిలివేసే స్థితే పరిపూర్ణ స్థితి అవుతుంది. అటువంటి పరిపూర్ణ స్థితికి చేరటం కోసం ఉపయోగించేటటువంటి జ్ఞానాన్నే పరిపూర్ణ జ్ఞానం అంటారు.
అంతరంగ సంస్కారాలు సమూలంగా కరిగిపోయేటట్లయితే అంతరంగం ఖాళీ అవుతుంది. అటువంటి అంతరంగాన్ని ఖాళీ చేయటం కోసం, సమూలంగా కరిగించడం కోసం మనం ఉపయోగించవలసినటువంటి ఒకే ఒక పాశుపతాస్త్రం ఏంటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా మనసు సమూలంగా కరిగిపోతుంది. మనసు సమూలంగా కరిగిపోయే కొలది, మనసు సమూలంగా కరిగిపోయే కొలది అది అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తూ ఉందంటే ఆత్మకు చేరువవుతున్నాం. ప్రజ్ఞ కుంచుకుందంటే మనసు బలోపేతం అవుతుంది. కాబట్టి కీలకం ఎక్కడుంది? మనసును కరిగించగలగాలి, మనసును అధిగమించగలగాలి, మనసును విస్తరింపజేయాలి, మనసును దాటి వెళ్ళగలగాలి. తమోగుణంలో ఉన్నటువంటి మనసుకు, రజోగుణంలో ఉన్నటువంటి మనసుకు, సత్వగుణంలో ఉన్నటువంటి మనసుకు మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. తమోగుణంలో మనసు చాలా బలహీనంగా ఉంటుంది. రజోగుణంలో ఘర్షణ వైఖరితో ఉంటుంది. సత్వగుణంలో మనసు వికసిస్తూ ఉంటుంది. మనసు వికసిస్తూ ఉందంటే ప్రజ్ఞ అనంతంగా వ్యాపిస్తూ ఉంటుంది. ప్రజ్ఞ వ్యాపిస్తూ ఉందంటే మనిషి తప్పనిసరిగా మాటలను వదిలివేసే స్థితికి చేరతాడు. మాటలను వదిలివేసిన తర్వాత మనిషి ఆ స్థితి నుండి మరలా మాట్లాడగలుగుతాడు. కాబట్టి మనం తప్పనిసరిగా మాట్లాడాలి. దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. ఆ దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలంటే అంతరంగం సమూలంగా ఖాళీ కావాలి, శుద్ధి కావాలి. అంతరంగం సమూలంగా శుద్ధి అయిందనుకోండి, మనిషి మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది. అంతరంగంలో ఉన్నటువంటి భావాలు స్పష్టంగా వ్యక్తీకరించబడుతూ ఉంటాయి. కాబట్టి అంతరంగ స్థితిని మార్చుకుంటే చాలు. బాహ్య ప్రపంచాన్ని మార్చవలసినటువంటి అవసరమే లేదు. బాహ్య ప్రపంచంతో ఘర్షణ పడుతున్నంతకాలం, బాహ్య ప్రపంచంతో ఘర్షణ పడుతున్నంతకాలం అంతరంగం శుద్ధి అయ్యే అవకాశమే లేదు. అందుకు మనం ఏం చేయాలి? పరిసరాలను మార్చడం కాదు, అంతరంగ స్థితిని మార్చుకోవాలి. పరిసరాలు కలుషితంగా ఉన్నప్పటికీ అంతరంగాన్ని సమూలంగా కరిగించుకోగలిగితే పరిసరాల్లో జరిగేటటువంటి చర్యల పట్ల అంతరంగం నుండి ఎటువంటి ప్రతిచర్య ఉండదు కదా. ఋషులు పవిత్రమైన పరిసరాలలో అంతర్వాణి ద్వారా వేద విజ్ఞానాన్ని బహిర్గతం గావించగలిగారు. కానీ ప్రస్తుతం మనం ఏం చేయాలి? పరిసరాలను మార్చడం కాదు, అది సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. అంతరంగ సంస్కారాన్ని సమూలంగా కరిగించుకోగలగాలి. అందుకు మనం కఠోరంగా సాధన చేయకూడదు. ఒకే ఒక కీలకమైనటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేమిటి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో సమస్త కర్మల్ని దహించి వేయాలి. ఎప్పుడైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతామో పాజిటివ్ నెగిటివ్లు రెండు కూడా సమూలంగా తొలగిపోతాయి. తమోగుణంలో నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది, రజోగుణంలో పాజిటివ్ ఎక్కువగా ఉంటుంది, సత్వగుణంలో పాజిటివ్ నెగిటివ్లు రెండు కూడా సమాన స్థాయిలో ఉంటాయి. పరబ్రహ్మ స్థితికి చేరగలిగితే ఆ రెండు కూడా సమన్వయం అవుతాయి, కలిసిపోతాయి, ఏకంగా మారతాయి. ద్వంద్వం తొలగిపోతుంది, ఏకత్వం సిద్ధిస్తుంది. ద్వైతం కరిగిపోతుంది, అద్వైతం సిద్ధిస్తుంది. కాబట్టి అద్వైతమే సత్యం, ద్వైతం అనేది మాయకు ప్రతిరూపం. కాబట్టి మనం సాంకేతిక పరమైనటువంటి అంశాలని దృష్టిలో ఉంచుకొని
ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే శూన్య స్థితికి చేరతామో సంకల్పాలన్నీ సమూలంగా కరిగిపోతాయి. భగవంతుడి సంకల్పాలు మొదలవుతాయి. జీవభావం కరిగిపోతుంది. జీవుడే దేవుడవుతాడు. ఆ దివ్యత్వం నుండి, దైవత్వపు స్థితి నుండి దేవుడిగా మారినటువంటి ఆ వ్యక్తి లోక కళ్యాణం కోసం తన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కాబట్టి శరీరాన్ని ఒక ఉపకరణంగా వాడుకుంటూ లోక కళ్యాణం కోసం తన స్థితిని ప్రపంచానికి తెలియజేస్తూ విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ ఒక దశకు పోయిన తర్వాత శరీరాన్ని పూర్తిగా వదిలివేయటం జరుగుతుంది, త్యజించడం జరుగుతుంది. అదే మానవ జీవిత పరమార్థం. కాబట్టి మౌనమే సత్యం, సత్యమే భగవంతుడు. ఆ మౌనం ఎలా ఉండాలి? మననం ఆగిపోయే స్థితినే మౌనం అంటారు. మననం జరుగుతుందంటే అదే ధ్యానం అవుతుంది. ధ్యానం ఆగిపోయిందంటే అదే సమాధి అవుతుంది. సమాధి స్థితికి చేరిన తర్వాత జీవితమే సాధనగా మారుతుంది. కాబట్టి బిడ్డలారా, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు. ఋషులు శూన్య స్థితి నుండి తమ దైనందిన కార్యక్రమాలను నెరవేరుస్తున్నారు. కాబట్టి మనం కూడా ఆ స్థితికి వెళ్ళాలనే భావంతో కఠోరంగా సాధన చేయటం కానీ కాదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి సాంకేతికతను మనం పరిగణనలోనికి తీసుకోవాలి. సాంకేతిక విధానాన్ని అనుసరించగలగాలి. సర్వం బ్రహ్మమయం అనే భావన కలగాలంటే మనం సంపూర్ణ మౌనాన్ని ఆలంబనగా చేసుకోవాలి. అప్పుడే సత్య దర్శనం అవుతుంది. భగవంతుడి స్థితికి చేరగలుగుతాము. ఆ స్థితి నుండి మన కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించుకోవచ్చు. కాబట్టి సత్యాన్నే భగవంతుడిగా భావిస్తూ జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోవటం కోసం దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ దివ్యత్వాన్ని అనుభవిస్తూ అంతిమంగా విశ్వంలో కలిసిపోయే విధంగా జీవిత ప్రణాళికను రూపొందించుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.